ఓం గం గణపతి నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం దశమస్కందం శ్రీకృష్ణ లీలలు. అప్పుడు ఆ యుద్ధంలో కూలిపోయిన తాటి చెట్ల ముక్కలు, రాక్షసుల శరీర ఖండాలు కలిసి భూమిపై పరుచుకొని ఉంటే మేఘ శకలాలతో ఆవరించబడిన ఆకాశంలా కనిపించిందా నేల. ఎన్నాళ్ల తర్వాతో ఆనాడు ధేనుక వనంలో గోపకులు ఆ తాటిపండ్లు తనివి తీరా తిన్నారు. ఆవులు ఆ వనంలోని పచ్చికలు కడుపు నిండా మేశాయి. ధేనుకాసురుని చంపిన స్వామి భక్తుల పాలి కామధేనువై ఉండగా వారి కోరికలు తీరడం అది ఎంత పని. ఆ శుభ సమయంలో దేవతలు పుష్పవర్షం కురిపించి దుందుబులు మ్రోగించారు. అప్పుడు కృష్ణుడు అన్నగారితోనూ గోపబాలకులతోనూ గోవులతోనూ కలిసి గోకులానికి తిరిగి వచ్చాడు. గోపకులు అందరూ రామకృష్ణుల పరాక్రమాన్ని, ప్రవర్తనను ప్రస్తుతించారు. గోకులంలోని గోపికలు గోపకుమారుడైన కృష్ణుని కన్నుల పండుగగా చూచారు. ఆ కృష్ణుడు గోధూళి ఆవరించిన తల వెంట్రుకలపై నెమలి పింఛం ధరించి ఉన్నాడు. వెలుగులు చిమ్ముతున్న చిరునవ్వులతో, శుభాన్ని కలిగించే చూపులతో అతని ముఖం ప్రకాశిస్తూ ఉన్నది. క్రొత్త పూలమాలికలను ధరించి ఉన్నాడు. గోపకులందరూ బ్రతిమాలాడితే వేణునాదం చేస్తూ అందరి మనస్సులకు ఆనందం కలిగించాడు. గోకులంలోని గోపకాంతలందరూ కృష్ణుని ముఖ కమలంలో నుంచి వెలువడుతున్న తేనెలను తమ కన్నులు అనే తుమ్మెదలు త్రాగుతూ ఉండగా రోజంతా తమ కలిగిన వియోగ సంతాపాన్ని తగ్గించుకున్నారు. వారిలో ఏవేవో అందమైన కోరికలు పుట్టుకొచ్చాయి. ఈ విధంగా గోపికలు తనను ప్రేమతో చూస్తూ ఉంటే ఎక్కడి ఆటలు అక్కడ ఆడగలిగిన నేర్పరి అయిన కృష్ణుడు వారిని సిగ్గుతోనూ చిరునవ్వుతోనూ వినయంతోనూ చూస్తూ గొల్లపల్లెలో ప్రవేశించాడు. అప్పుడు రోహిణి, యశోదలు కుమారులయందలి ప్రేమలు పొంగి పొరలగా మనసు తీరా వారిని దీవించారు. బలరామకృష్ణులకు నలుగు పెట్టి తలంటు పోశారు. చక్కని సువాసనలు వెదజల్లే పూలను, గంధాలను అలంకరింపచేశారు. అందమైన తొడిగి ఎన్నో రుచులతో అందమైన దుస్తులు తొడిగి ఎన్నో రుచులతో కూడిన భోజనం పెట్టారు. తృప్తిగా భుజించిన తరువాత సుఖమైన శయ్యలపైన పరుండబెట్టి హాయిగా నిద్రపుచ్చారు. ఓ పరీక్షత్ మహారాజా, ఒకనాడు కృష్ణుడు గోపకులతో కూడి గోవులను తోలుకొని అడవికి వెళ్ళాడు. ఆ పూట బలరాముడు మాత్రం వెళ్ళలేదు. తీవ్రంగా ఉన్న ఎండలో గోవులు గోపకులు దాహంతో తపించిపోయి సొమ్మసిల్లిపోయారు. వారంతా యమునా నది మడుగులో విషం కలిసిన నీళ్లు త్రాగి ప్రాణాలు కోల్పోయి పడిపోయారు. యోగీశ్వరులకు ప్రభువు, యోగులందరికీ వందనీయుడు అయిన కృష్ణుడు తన చూపులు అనే అమృత వర్షంతో పశువులను గోపకులను మళ్ళీ బ్రతికించాడు. వారందరూ కృష్ణుడికి తమకు పునర్జన్మ ప్రసాదించాడని సంతోషించి ఇళ్లకు వెళ్ళిపోయారు. మహారాజా, కాళీయుడు అనే నాగుని చేత విషంతో నిండిపోయిన కాళిందీ నదిని పరిశుద్ధం చేయడానికి కృష్ణుడు సంకల్పించాడు. కాళిందీ నది జలాల వలె నీలవర్ణుడైన కృష్ణుడు కాళీయుడనే సర్పాన్ని కాళిందీ నదిలో నుంచి వెళ్ళగొట్టాడు అని సుఖమహర్షి చెప్పగా పరీక్షత్ మహారాజు ఇలా అడిగాడు. ఆ లోతు తెలియని కాళిందీ జలాల నుండి మాధవుడు ఎంతటి నేర్పుతో ఆ సర్పరాజును వెళ్ళగొట్టాడో, ఆ అహీంద్రుని అహంకారాన్ని ఎలా అణచివేశాడో, అసలు నదిలో ఆ పాము అంత ఎక్కువ కాలం ఎందుకున్నదో ఇదంతా నాకు తెలియజెప్పవలసింది అన్నాడు. బ్రహ్మవేత్తలలో ఉత్తముడైన సుఖయోగేంద్ర, గోవులను కాచిన నందకుమారుని కథ అనే సుధా రసాన్ని చెవులతో ఆప్యాయంగా జుర్రుతుంటే ఎటువంటి వానికైనా సంతృప్తి కలుగుతుందా? అప్పుడు సుఖమహర్షి ఇలా అన్నాడు. మహారాజా, విను. యమునా నదిలో ఒక మడుగు ప్రత్యేకంగా ఉన్నది. కాళీయుడనే నాగేంద్రుని
విషజ్వాలల చేత అది ఎప్పుడు తుకతుక కుతకుత ఉడుకుతూ ఉంటుంది. ఆ మడుగు పైన ఎగిరే పక్షులు కూడా ఆ విష ప్రభావానికి లోనై అందులో పడి చచ్చిపోతాయి. ఆ మడుగు కెరటాల నుండి చెలరేగిన నీటి తుంపరులతో కూడిన గాలి సోకితే చాలు, ఏ ప్రాణులైనా సరే అప్పటికప్పుడు పడి చచ్చిపోవలసిందే. ఆ మడుగులో నీరు ఎప్పుడూ ఉడుకుతూ పొంగిపోతూ ఉంటుంది. అటువంటి ఆ మడుగును చూచి కృష్ణుడు నిర్ఘాతపోయాడు. దుర్మార్గులను అణిచివేయడానికి అవతరించిన ఆ మహా పరాక్రమవంతునికి తీవ్రమైన కోపం వచ్చింది. సర్ప విషంతో నిండిన ఆ నదీ జలాల దోషాన్ని పోగొట్టి మళ్ళీ ఆ నదిని నిర్మల జలాలతో నిండి ఉండేటట్లు చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఆ మడుగులో ఒడ్డునే ఒక కడిమి చెట్టు ఉన్నది. పూర్వజన్మ భాగ్యం చేత శ్రీకృష్ణుని పాదస్పర్శకు నోచిన చెట్టు అది. విశాలమైన పెద్ద పెద్ద కొమ్మలతో చిన్న చిన్న రెమ్మలతో నిండి ఉన్న ఆ చెట్టు మీదకు కృష్ణుడు ఎక్కాడు. నడుముకు ఉన్న దట్టిని గట్టిగా బిగించి చుట్టుకున్నాడు. తల వెంట్రుకలను నెమలి పింఛంతో గట్టిగా బిగించి కట్టుకున్నాడు. భుజాలు చెరచి 2 పాదాలు గట్టిగా ఊది పట్టి ఆ గోపాల సింహుడు ఆ చెట్టు కొమ్మ మీద నుంచి మడుగులోకి కుప్పించి దూకాడు. ఆ మడుగులో నుండి గభీలుమని పెద్ద చప్పుడు లేచింది. నిశ్శబ్దమైన వాతావరణంలో ఆ శబ్దం దిక్కులలో ప్రతిధ్వనించింది. గొప్పదైన ప్రతాపంతో నిండిపోయి సింహకిశోరం వలె కనిపిస్తూ ఉన్న గోపబాలకుడు గబాలున దూకగానే ఆ వేగానికి మడుగులోని నీరు అంతా విషపూరితమైన భయంకర తరంగాలతో వికట నృత్యం చేస్తూ ఒక్కసారిగా పైకి పొంగింది. ఎటు చూచినా 100 ధనస్సులు అంటే 600 అడుగుల మేర కుతకుత లాడుతూ ఉన్న నీటిలో బుడగలు లేచాయి. మత్స్యావతారంలో సముద్ర మధ్యంలో విహరిస్తూ ఈదడం అనేది విష్ణువుకు ఇంతకుముందే అభ్యాసం అయింది కదా. కృష్ణుడు ఆ మడుగులోని నీరు అల్లకొల్లోలమై ఉవ్వెత్తున కెరటాలు లేచేటట్లు బాహువులతో కలిచివేస్తూ అటు ఇటు ఈదాడు. ఆ దృశ్యం చూడడానికే మహాభయంకరమైనది. ఆ మడుగు లోపల ఉన్న కాళీయ నాగేంద్రుని గుండెల్లో రోషాగ్ని జ్వాలలు రేగాయి. ఆ కాళీయుడు ఇలా అనుకున్నాడు, వీడొక కుర్రవాడు నా మడుగును కల్లోలం చేసి కలిచివేసి ఎగిసి పడుతున్న అలలతో కన్నులు చెదిరిపోయేటట్లు ఇందులో దిగి ఈదులాడుతూ ఉన్నాడు. ఇక్కడ లోపల నేనున్నాను అని కూడా లెక్కించకుండా ఉన్నాడు. భయంకరమైన భరింపశక్యం కాని నా విషాగ్ని జ్వాలలతో వీడిని భస్మం చేసి కూల్చివేస్తాను. లోకులందరికీ నా కోపం ఎంతటిదో ఈనాడు తెలిసి రావాలి. ఈ విధంగా అనుకొని కాళీయుడు విజృంభించాడు. ఆ సర్పరాజు తన సర్వ సైన్యంతో సహా అతివేగంగా కృష్ణుని సమీపించాడు. తన ఘోర విషాగ్ని జ్వాలలు కాంతులు గప్పు గప్పున ప్రసరిస్తూ ఉండగా కృష్ణుణ్ణి పెద్ద కాటు వేశాడు. ఆ కృష్ణుడు నీలమేఘం వలె ఉన్నాడు. ఆ నీళ్ళల్లో యథేచ్ఛగా విహరిస్తూ ఉన్నాడు. భయము కంపము ఏ కోశానా కనిపించటం లేదు. మహాగంభీరుడుగా ఉన్నాడు. ధైర్యవంతుడు వీరుడు అయిన ఆ గోపకుమారుడు బంగారు రంగులో వెలుగుతూ ఉన్న శుభమైన పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఆ సర్పరాజైన కాళీయుడు కాటు వేసి అంతటితో ఊరుకోలేదు. భయపడకుండా వెనుకంజ వేయకుండా తన పొడుగాటి శరీరంతో గట్టిగా పెనవేసి కృష్ణుని అతివేగంగా బంధించి వేశాడు. పడగ పైకెత్తి పెట్టిన అతని నోటు నుండి విషాగ్ని జ్వాలలు దగదగలాడుతూ ప్రసరిస్తున్నాయి. ఈ విధంగా కృష్ణుడు ఆ నాగరాజు పొడవైన శరీరం చేత చుట్టబడి నిశ్చేష్టుడై పడి ఉన్నట్లు ఉన్నాడు. గోపబాలకులు తమ ప్రాణమిత్రుణ్ణి ఆ స్థితిలో చూచి భయపడిపోయారు. వారు అతని ప్రభావం తెలియని వారు. తమ ధనము కోరికలు మనస్సులు అన్నీ కృష్ణుని యందే సమర్పించి ఉన్నవారు. ఆ గోపకులు అదిగో అదిగో ఆ పాడుపాము
మన బాలకృష్ణుణ్ణి కాటువేసింది. అంతటితో వదిలిపెట్టలేదు. చాలా మదంతో మన వాడి శరీరాన్ని చుట్టివేసింది. అయ్యో, వదిలిపెట్టడం లేదు. ఇంకా ఏమిటి చేయడం? ఎక్కడికి పరిగెత్తాలి? ఈ పామును అడ్డుకోవడానికి ఏ మగధీరుడికి సామర్థ్యం ఉంది? ఇంకా ఈ ఆపద నుండి గట్టెక్కడానికి చక్కని ఉపాయం ఏదీ లేదా అంటూ ఆర్తనాదాలతో తూలి పడిపోయారు. గోపాలకృష్ణుణ్ణి కాళీయ సర్పం కరవడం చూచి అక్కడ ఉన్న ఆవులు, ఆబోతులు, లేగదూడలు అన్నీ దుఃఖంతో మేత మానివేసి అలాగే చూస్తూ ఉండిపోయాయి. భూమి కంపించింది. ఆకాశంలో నుండి ఉల్కలు రాలిపడుతూ కనిపించాయి. గోకులంలో బాలకులకు ఎడమకన్ను, గోపికలకు కుడికన్ను అదిరినాయి. యశోదానందులు మొదలైన గోపకులు దుశ్శకునాలు చూచి భయం నిండిన మనస్సులతో ఆందోళన పడ్డారు. శ్రీకృష్ణునికి శక్తి తెలియక అతడు గోపకులతో, గోవులతో సహా ఎక్కడనైనా ఆపదలో పడ్డాడేమో అని వారందరూ దుఃఖించారు. ప్రేమలు ఉవ్వెత్తున పొంగుకురాగా ఒక్కుమ్మడిగా పిల్లలతో, ముసిలివాళ్లతో కూడా పెద్ద పెట్టున కేకలు వేసుకుంటూ గోకులం నుండి బయలుదేరారు. గోకులవాసులంతా అజ్ఞానంతో వేగంగా కృష్ణుని జాడ తెలుసుకోవడానికి పరిగెడుతూ ఉంటే బలరాముడు నవ్వుతూ ఊరుకున్నాడు. కృష్ణుని శక్తి తెలిసినవాడై కూడా వారిని నివారించలేదు. వారితో పాటు బలరాముడు తాను కూడా అడవిలో ప్రవేశించి కృష్ణుని జాడ వెదుకసాగాడు. గోవుల కాలి గుర్తుల మధ్యలో అక్కడక్కడ కొద్దిగా కృష్ణుని కాలిజాడలు కనిపించాయి. కృష్ణుని అడుగుజాడలలో యవరేఖ, అంకుశరేఖ, హలరేఖ, వజ్రరేఖ, చక్రరేఖ, చాపరేఖ, ధ్వజరేఖ మొదలైన శుభలక్షణాలన్నీ కనిపించుతున్నాయి. నేలపైన కనిపిస్తూ ఉన్న కాలి గుర్తులతో జాడలు వెతుకుతూ ముందుకు సాగారు. కృష్ణుని అడుగుజాడలు ఆ మార్గానికే ఆభరణమై ప్రకాశిస్తూ ఉన్నాయి. వారందరూ చివరకు సమీపించడానికి సాధ్యం కాని కాళీయుడు ఉన్న యమునా నది రేవు చేరారు. నదీ జలాల మధ్యలో ఇంతవరకు ఎవ్వరికి జయించ సాధ్యం కాని మహాసర్పం చేత కాటుపడి పాము పడగల చేత ఆవరించబడిన కృష్ణుని చూచారు. అతడు శక్తిని కోల్పోయినట్లు సొమ్మసిల్లిపడి ఉన్నాడు. అది చూచి కృష్ణ కృష్ణ అంటూ విలిపిస్తూ గోకులవాసులందరూ దుఃఖంతో తపించిపోసాగారు. ఈనాడు దయచూచిన దైవం ఈనాడు ప్రతికూలమైనదా ఏమి అని గోపకులు దుర్విధిని తిట్టుకుంటూ ఉన్నారు. గోవులు లేగలతో కలిసి మేతలు మానివేసి రెప్ప వాల్చకుండా రెప్పలార్పక కృష్ణుణ్ణే చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నాయి. గోపికలు యశోదమ్మను పట్టుకొని ఏడుస్తూ కృష్ణుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నారు. గోపాలకృష్ణ, మేము ఎదురు వస్తే రోజు నీవు మాకు ఎదురు వచ్చేవాడివి. ఈనాడు మేము వచ్చినా నీవు రావేమి? మేము చూస్తే నీవు దయతో మమ్మలను చూచేవాడివి. నేడు మేము చూచినా నీవు చూడవేమి? మేము నీ దగ్గరకు వస్తే నీవు మా దగ్గరకు వచ్చేవాడివి. మేము సమీపించినా నీవు మా చెంతకు రావేమి? మేము కృష్ణ అని పిలిస్తే ఓ అని ఉత్సాహంగా పలికేవాడవు. నేడు మేము గొంతెత్తి పిలిచినా నీవు పలుకవేమి? మేము నిన్ను స్మరిస్తే చాలు, నీవు మమ్మల్ని స్మరించేవాడవు. ఈనాడు మేము స్మరించినా మమ్ములను తలచవేమి? అయ్యో ఇదేమిటి అంటూ భక్తితో పరవశులైన వారు మాట్లాడే విధంగా గోపికలందరూ పలుకుతూ చేష్టలు దక్కి పడిపోయారు. భగవంతునికి భక్తులకు ఉన్న సంబంధం గోపికల నోటి వెంట అప్రయత్నముగానే వెలువడింది. భక్తుడు భగవంతునికి ఎదురు వెళితే భగవంతుడు కూడా భక్తునికి ఎదురు వస్తాడు. భక్తులలోకెల్లా మహాభక్తులు కదా గోపికలు. కృష్ణ, నందుడు, యశోద మొదలైన వారు కృష్ణుని చూచి పొంగి పొరలే శోకంతో ఇలా అన్నారు. కృష్ణ, విషాన్ని పాలిండ్లలో పెట్టుకొని వచ్చిన దుష్టురాలైన పూతన ఇచ్చిన పాలు త్రాగి దానిని జయించిన అద్భుతమూర్తివి నీవు. కమలాక్ష, అటువంటి నీకు ఈనాడు ఈ పాము విషం ఎక్కిందంటే ఇంతకంటే ఆశ్చర్యమేముంది? అయ్యో కన్నతండ్రి
ఆ క్రూరమైన పాము కోపంతో నిన్ను కాటువేస్తూ ఉంటే భయంతో ఎంతగా కంపించిపోయావో. ఈ పాపిష్టి విధిని ఎంత తిట్టుకొన్నావో, మమ్ములను తలుచుకొని ఎంత బాధపడ్డావో. చిన్ని కన్నయ్య, ఈ పాపిష్టి పాము మమ్ములను కరవకుండా నిన్నెందుకు కరిచిందిరా? నీవు క్షేమంగా ఉంటే మమ్ములను రక్షిస్తావు. నీవు ఆపదలో పడితే మేము నిన్ను రక్షించలేము కదా తండ్రి. మా గోకులంలో పుట్టిన వారందరిలోనూ నీవే ఉత్తముడవు. ఇప్పుడు తల్లిదండ్రులమైన మమ్ములను గౌరవంగా చూడవేమి? నీ తోటి మిత్రులతో మాట్లాడవేమి? నీ పాదాల అందెలు మనోహరమైన శబ్దాలు చేస్తూ ఉండగా నాట్యమాడవేమి? నీ తల్లుల ఎదుట గోపికలతో హాస్యాలాడవేమి? మాట్లాడవేమి నాయనా? చెవులు ఉన్నందుకు సార్థకంగా మేము వినేటట్లు ఇంకా మాతో ఎవరు మాట్లాడతారు? కాళ్ళు చేతులు సార్థకమయ్యేటట్లు మా పైకి ఎగబ్రాకి ఎత్తుకోమని ఇంకెవరు మమ్ములను అడుగుతారు? కన్నులు కృతార్థములయ్యేటట్లు ఇంక ఎవరు చిరునవ్వు కురిపించుతారు? మా నాలుకలు ధన్యము అయ్యేటట్లు మా చేత పాటలెవరు పాడిస్తారు తండ్రి? నీవు పాముకాటు పాలైతే ఇంక మాకు ప్రభువులెవరు? నిన్ను పోగొట్టుకొని వెనుదిరిగిపోలేము. మాకు నీతోనే లోకం. నీవు లేని ఈ లోకం, ఈ జీవితం మాకెందుకు? ఇలా దుఃఖిస్తూ ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తున్నారు. కృష్ణునితో పాటే ఆ మడుగులో పడి మనము చచ్చిపోదాం అంటూ కృష్ణుని విరహం భరించలేక దుఃఖాగ్నిలో తపించిపోతూ మడుగులో పడపోతున్న యశోద మొదలైన వారిని చూచి బలరాముడు, మీరు ముందు ఏమి జరగబోతున్నదో తెలుసుకోలేకుండా ఉన్నారు. ధైర్యం వదిలిపెట్టడం వలన ప్రయోజనం లేదు. ఓర్పు వహించి చూస్తూ ఉండండి అన్నాడు. అతడు భగవంతుని అంశ. కృష్ణుని శక్తి ఎటువంటిదో తెలిసినవాడు. తనను గురించి గోకుల నివాసులైన స్త్రీలు బిడ్డలు అందరూ దుఃఖించడం చూస్తున్న కృష్ణుడు ఒక్క ముహూర్త కాలం మానవ మాతృని వలె మౌనం వహించి ఊరుకున్నాడు. మరుక్షణంలో కృష్ణుడు ఉన్నట్లుండి తన శరీరం ఒక్క మాటుగా బాగా పెంచాడు. కాళీయుని దేహం కుమిలిపోయి చుట్టలు సడిలిపోయాయి. పడగలు వేడెక్కిపోయి అవయవాలు సడలిపోయాయి. అతడు కరవడం మాని అలిసిపోయి ఆయాసంతో పెద్దగా నిట్టూర్పులు విడుస్తూ తలలు నెమ్మదిగా పైకి ఎత్తాడు. ముక్కుల నుండి రక్తం చిమ్ముతూ ఉండగా విషాదంతో దిక్కులు చూస్తూ కృష్ణుని వదిలి దూరంగా నిలబడ్డాడు. పొగ చూరిన కట్టెవలె తేజస్సు కోల్పోయాడు. భయం కానీ సంకోచం కానీ ఏమాత్రమూ లేకుండా మహావీరుడైన కృష్ణుడు తన చేత్తో కాళీయుని పడగలపై ఒక చెరుపు చరిచాడు. గరుత్మంతుని వలె దవడల వద్ద గట్టిగా ఒడిసి పట్టి ఆ పామును గిరగిరా త్రిప్పి విసిరికొట్టాడు. ఆ పాము కన్నుల నుంచి దుష్ట విషం అగ్నిజ్వాలలతో వెలువడింది. అంతటితో ఆ క్రూర సర్పంలోని గర్వం సర్వం అణిగిపోయింది. ఈ విధంగా పామును వేగంగా త్రిప్పి విసిరికొట్టి జగచెట్టి కృష్ణుడు రెట్టింపు ఉత్సాహంతో విజృంభించాడు. ఆ కాళీయుని పడగలు అనే విశాల మంటపం మీద బాలకృష్ణుడు అనే ప్రఖ్యాత నర్తకుడు ఎక్కి నిలబడి అతి నైపుణ్యంతో నృత్యం చేశాడు. ఆ పాము పడగల మంటపం పద్మరాగాలు మొదలైన రత్నాల చేత ప్రకాశిస్తున్నది. ఆ నృత్యానికి సహకారం చేస్తున్నట్లు యమునా నదిలో కదలే తరంగాల ధ్వనులు చక్కని మృదంగ ధ్వనులుగా ఉన్నాయి. ఆ బృందావనంలో తిరుగుతూ ఉన్న తుమ్మెదల మధుర సంగీతం గాయకుల గానంలాగా వినబడుతున్నది. కలహంసలు సారస పక్షులు చేస్తున్న శ్రావ్యమైన శబ్దాలు చక్కని తాళ ధ్వనులను సంతరిస్తున్నాయి. ఆకాశంలో నుండి చూస్తూ ఉన్న దేవతలు గంధర్వులు మొదలైన వారు సభలో ఆసీనులై ఉన్న ప్రేక్షకుల్లాగా ఉన్నారు. గోపాల బాలకుని రూపంలో ఉన్న ఆ శ్రీకృష్ణుడు తన కడుపులో లోకాలన్నీ దాచుకున్నవాడు. ఆ బరువుతో సహా రాక్షస సంహారకుడైన ఆ శ్రీకృష్ణుడు కాళీయుని పడగలనే రంగస్థలం మీద చాలా ఉల్లాసంగా నాట్యం చేశాడు. పాటలు పాడాడు. నవ్వుతూ ఎగిరి గంతులు వేశాడు.
పాదాలతో బలంగా పడగలపై త్రొక్కుతూ ఆటలాడాడు. కాళీయునికి తల ప్రాణాలు తోకకు వచ్చాయి. అలా నాట్యమాడుతున్న నందనందనునిపై ఆకాశం నుంచి సిద్ధులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, దేవతలు, దేవర్షులు, వారి భార్యలు పూలవాన కురిపించారు. అమృతం త్రాగడం వలన ఆనందం వెల్లివిరిసే కంఠధ్వనులతో జయ జయధ్వానాలు చేశారు. ఈ విధంగా దుష్టుల పాలిట కాలయముడైన కృష్ణుడు చాలా వేగంగా కాళీయుని పడగలపై ప్రచండ తాండవం చేశాడు. కాళీయుడు బలహీనుడైపోయాడు. ఒక్కొక్క నోటి నుంచి రక్తం మాంసం క్రక్కాడు. కన్నుల నుండి విషం చిమ్మింది. పౌరుషం నశించింది. నీరసించిపోయాడు. ప్రాణాలు గొంతుక వరకు వెళ్ళుకొని వచ్చేశాయి. దిక్కులు చూస్తూ తనలో ఇలా అనుకున్నాడు కాళీయుడు, నా విషాగ్ని జ్వాలలు సోకితే చాలు, దేవతలైనా నీరసించిపోయి గిలగిలా కొట్టుకొని చచ్చిపోతారు. అయ్యో, ఇదేమి ఆశ్చర్యం! నా విషాగ్ని జ్వాలల దాటికి ఓర్చుకోవడమే కాక ఈ కుర్రవాడు నా 100 పడగలను చితక త్రొక్కుతూ నాట్యం చేస్తున్నాడేమిటి? ఇదంతా చూస్తూ ఉంటే ఈ బాలుడు ఆ శ్రీహరియే అయి ఉంటాడు. సమస్త చరాచర జీవులకు అధిపతి పరమపురుషుడు అయిన శ్రీహరి తనను భక్తితో సేవించితే సంతోషిస్తాడు అనుకుంటూ భయపడి పోయి అలిసిపోయి కృష్ణుని శరణు కోరుతున్నాడు కాళీయుడు. ఈ విధంగా తాండవ కృష్ణుని దారుణమైన కాలితాపులకు పడగలన్నీ చితికిపోయి బాధపడుతూ చచ్చినట్లు పడి ఉన్న కాళీయుని చూచి అతని భార్యలు ఎంతో దుఃఖపడ్డారు. భరించరాని శోకంతో వారి మనస్సులు కలవరపడిపోయినాయి. కాళీయుని భార్యలు కృష్ణుని సందర్శించడానికి బయలుదేరారు. కొప్పుముడులు విడిపోయాయి. ఆభరణాలు చెదిరిపోయాయి. వక్షోజాల బరువుకు తీగల వంటి సన్నని నడుములు అల్లల్లాడిపోయాయి. పైట కొంగులు జారిపోయాయి. దిక్కు తెలియని భ్రాంతితో కలవరపడిపోయారు. బావురమని ఏడుస్తున్న బిడ్డలను ముందు పెట్టుకొని తీసుకువచ్చారు. జంకుతూ గొంకుతూ భక్తిపూర్వకంగా భగవంతుడైన బాలగోపాలుని దర్శనం చేసుకున్నారు. కాళీయుని భార్యలు శ్రీకృష్ణునికి సాష్టాంగ నమస్కారం చేసి నుదుట చేతులు జోడించి ఇలా విన్నవించుకున్నారు. సర్వసద్గుణ సంపన్నుడవైన గోపాలకృష్ణ, క్రూరులను దండించడానికి భూమిపై అవతరించిన మహానుభావుడము నీవు. క్రూరుడైన ఈ కాళీయుని శిక్షించడం నీకు వీరత్వమే కానీ క్రూరత్వం కాదు. జగత్తులకు అన్నిటికీ ఆధారమైన ప్రభు శత్రువుల కొడుకుల ఎడల కూడా శత్రుత్వం చూపకుండా సమానత్వం చూపుతావు నీవు. నీకు శత్రుత్వం ఎందుకు ఉంటుంది? నీవు దుష్టులను శిక్షించడం అనేది లోకాలను రక్షించడానికే. నోట విషం ధరించే వాళ్ళము, తీవ్ర కోపం గలవాళ్ళము అయిన మా వంటి వారిని శిక్షించడం నిజానికి దండన అనిపించుకోదు. ఇది మా ఎడల మహానుగ్రహమే. నీ ఈ దండన వలన మాకు విషం కలవాళ్ళమనే పొగరు దిగిపోయింది. ఈ కాళీయుడు పూర్వజన్మలో ఎటువంటి తపస్సు చేశాడో, ఎటువంటి మంచి చేశాడో, ఎన్ని నిజాలు పలికాడో, ఎటువంటి మహానుభావులకు ఏనాడు దగ్గరగా వెళ్ళని నీవు ఈ పనిరాజు పడగలపైన నాట్యం చేశావంటే అదెంతటి భాగ్యమో. పూర్వము స్త్రీలందరిలోనూ ఉత్తమురాలైన లక్ష్మీదేవి ఎంతో కాలం తపస్సు చేసి పట్టుదలతో వ్రతాలు చేసి గొప్ప తేజస్సుతో వెలుగందే నీ పాద ధూళిలో ఒక్క కణాన్ని తాకే అర్హత సంపాదించుకున్నది. అటువంటిది ఈ పాము ఏ తపస్సు చేయకుండానే నీ పాదాల పవిత్ర స్పర్శకు నోచుకున్నది. ఇది ఎంతటి అద్భుతం! అతి మనోహరములైన నీ పాదరేణువుల స్పర్శ పొందిన ధన్యులు దేవేంద్ర పదవికి ఇష్టపడరు. బ్రహ్మ పదవిని కానీ చక్రవర్తి పదవిని కానీ కోరరు. వరుణి పదవిని కానీ యోగసిద్ధిని కానీ ఇష్టపడరు. అటువంటి నీ పాదరేణువుల స్పర్శ ఏ జన్మలోనూ ఎవరు పొందలేనిది. ఎంత గొప్ప సంసార భారం చేత కృంగిపోయిన జనులు కోరడానికి కూడా సాధ్యం కాని పరమ శుభం నీ పాదస్పర్శ. అటువంటి భాగ్యాన్ని ఈ కాళీయుడు క్రోధం నిండినవాడు, రోషం నిండినవాడు అయిన ఈ సర్పరాజు పొందగలిగాడు. ఇది నీ సాన్నిధ్యం యొక్క మహిమ. దేవా, నీవు
అందరిలో నిండియున్న వాడవు కనుక జీవుడనబడే పురుషుడవు కాక అందులోని అంతర్యామివి కనుక పరమ పురుషుడవు విడివిడిగా కాకుండా అందరిలో నిండి ఉన్నావు కనుక మహాత్ముడవు ఆకాశం మొదలైన పంచభూతాలకు ఆశ్రయభూతుడవు కనుక నీవు భూతవాసుడవు సమస్త భూతములు నీలో ఉన్నవి కనుక నీవు భూతమయుడవు నీకు కారణం ఏమీ లేదు కనుక నీవు పరాత్మవు పరిపూర్ణమైన జ్ఞానము విజ్ఞానము కలిగి ఉన్నావు కనుకను గుణాలు ఆటంక మార్పులు లేక ఉన్నావు కనుకను బ్రహ్మము కూడా నీవే ఈ ప్రకృతిని కూడా నీవే ప్రవర్తింపచేస్తున్నావు కనుక అనంత శక్తి స్వరూపుడవు కానీ ఆ ప్రకృతి అంటని వాడవు కాలచక్రాన్ని నడుపుతూ ఉన్నావు కనుక కాలస్వరూపుడవు కాలం యొక్క శక్తిని ఆశ్రయించి ఉన్నావు కనుక కాలనాభుడవు ఈ సృష్టిలోని జీవులు పుట్టటం పోవటం చూస్తూ ఉన్నావు కనుక సర్వసాక్షివి నీవు అలాంటి నీకు నమస్కరిస్తున్నాము ఈ సమస్త విశ్వము నీవే దీన్ని నిర్మిస్తూ ఉన్నది నీవే ఈ విశ్వంగా ఉండి విశ్వాన్ని చూస్తూ ఉన్నవాడివి కూడా నీవే ఈ విశ్వానికి కారణం కూడా నీవే పంచతన్మాత్రలు పంచేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం ప్రాణం ఉన్నాయని మేము గమనిస్తున్నాము కానీ నీవే ఇన్నిగా ఉన్నావు ఈ గుణాల చేత ఆవరించబడి ఉన్నావు నీ అంశగా నీలో కొంత భాగంగా ఇన్ని ఆత్మలు వర్తిస్తూ ఉంటే వాటికి అనుభూతి కలిగించే మొత్తంగా నీవు ఉన్నావు సత్వర రజస్ మనస్సుల రూపంలో సత్వర మనస్సుల రూపంలో 3 అహంకారాలు పనిచేస్తూ ఉన్నా సత్వరజస్తమస్సుల రూపంలో 3 అహంకారాలు పనిచేస్తూ ఉన్న వాటితో కప్పబడకుండా అంతులేని ప్రకాశం కలిగి ఉన్నావు గమనించటానికి వీలులేని సూక్ష్మ రూపుడవై ఉన్నావు ఇన్ని మార్పులు పొందకుండానే ఇన్నింటిలో దాగి ఉన్నావు కనుక ఇన్నింటినీ ఎరుగుదువు అలాంటి నిర్మలాత్ముడవైన నీకు నమస్కరిస్తున్నాము దేవుడున్నాడని లేడని వాదిస్తూ ఉంటారు వాడికి అన్నీ తెలుసునని జీవికి కొంచెం తెలుసునని అంటారు జీవుడు ఒకప్పుడు బంధంలో చిక్కుకున్నాడని అటుపైన మోక్షం పొందాడని అంటారు దేవుడు ఒకడే అని అనేక రూపాలలో ఉన్నాడని అంటారు ఇలాంటి వాదాలన్నీ మాయ వలన కలుగుతూ ఉంటాయి నీవు చూస్తే అనేక వాదాల చిక్కులుగా ఒక మాట కనిపిస్తావు పేర్లు కలవాడివిగా ఒక మాటు పేరు పెట్టి తెలుసుకునే శక్తిగా ఒక మాటు కనిపిస్తావు అనేక ప్రభావాలతో తెలియబడుతూ ఉంటావు కన్ను మొదలైన ఇంద్రియాలకి కనిపించే రూపంగా గమనింపబడుతూ ఉంటావు ఆ గమనింపులుగా కూడా ఉంటావు నీ యందున్న జ్ఞానానికి ఆధారాలు సంకేతాలు అక్కరలేదు అయినా అన్నింటినీ కల్పిస్తూ కవిగా ప్రవర్తిస్తావు నీవు ఈ లోకాల రూపంలో వెలువరించే నిశ్వాసమే వేదం దాని నుండే అన్నీ తెలుసుకోబడుతూ ఉంటాయి ఇలా తెలుసుకోవటమే శాస్త్రం ఈ శాస్త్రాలకి ఉత్పత్తి స్థానంగా పనిచేయటానికి 4 యంత్రాలను పనిముట్లుగా తయారు చేశావు అవే సంకర్షణుడు వాసుదేవుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అనబడే నీ అర్చామూర్తులు ఈ వ్యూహంలో జీవులను ఇరికించినా చూస్తూ ఊరుకోవు నీ యందు భక్తి పుట్టిన వాళ్ళని నీవే సాకుతూ ఉంటావు ఎవడి హృదయంలో నుంచి వాడుగా వెలువడుతుంటావు దానితో ఒకరికొకరు సేవ చేసుకోవలసి వస్తుంది ఆ సేవ నీకు చేసేదే అని తెలిసిన వాళ్ళు నీ సేవకులు వాళ్ళకి ఆయా ఫలితాలు అందించడానికే వాళ్ళ గుణాలతో ప్రవర్తిస్తూ ఉంటావు ఈ గుణాలు ఈ చిత్తం మొదలైన వ్యూహాలకే గోచరిస్తాయి అందరూ తమకు గోచరిస్తున్నాయనుకుంటారు నువ్వు మాత్రం వాళ్ళకి గోచరించకుండా సాక్షిగా వాళ్ళలోనే ఉంటావు తర్కం ఈ వ్యూహాల నుండి పుట్టింది కనుక ఈ వ్యూహాలలో ఉన్న నీవు దానికి అందకుండా వ్యవహరిస్తూ ఉంటావు జరిగే పనులన్నీ నీ దగ్గర నుండే బయలుదేరుతాయి కనుక నీవు ఒక్కడవే హేతువు
ఇంద్రియాలలో వర్తిస్తూ ఉంటావు కనుక ఇంద్రియాలకు అధిపతిగా ఋషికేశుడుగా కూడా ఉంటావు. నిన్ను నీవు తెలిసి ఉంటావు కనుక సాధనలకు లొంగేవాడివి కాదు. మునివై మౌనంగా అందరిలో ఉంటావు. అన్నీ నీకు తెలుసు. తెలిసినదేది నీవే కానీ నీది కాదు. అయినా ఈ సమస్తం నీవే అయి నీదిగా కూడా ఉంచుతావు. నీవుగా సంకల్పించినప్పుడు ఈ సృష్టి లేదు. నీదిగా సంకల్పించినప్పుడు ఈ సృష్టి ఉంది. ఈ రెండింటిలో మొదటిది తెలివి, రెండవది మరుపు. ఈ రెండింటికి కారణం నీవే. అలాంటి నీకు నమస్కరిస్తున్నాము. ఈశ్వర, తిరుగులేని లక్ష్మీ సంపన్నుడవై త్రిగుణాలతోనూ కలిసి ఈ లోకాలను పుట్టించి నిలబెట్టి మళ్ళీ లయం చేస్తూ ఉంటావు. ఆ సమయంలో నీవు కాలస్వరూపుడవు కానీ నీకు ఎటువంటి ఆపేక్ష లేదు. ఓ పరమేశ్వర, ఈ మా జన్మలన్నీ ఒకరి యందు మరొకరికి కల రాగంతో బ్రతుకుతూ ఉన్నాము. ఇవి 3 జన్మలు. ఈ జన్మలు శాంతి లేకుండా బ్రతికేవి. నీవు శాంతమైన నీ రూపంలో మంచి వాళ్లలో మాత్రం అనుభవానికి వస్తూ ఉంటావు. ధర్మానికి హితం చేకూర్చే రూపంలో ప్రకాశిస్తూ ఉంటావు. నీ సన్నిధిలో నేరములంటూ ఏముంటాయి? మాకు కలిగే ఆలోచనలలో నిన్ను మెప్పించగల నేర్పులు ఉండడం సాధ్యమా? బిడ్డలు నేరం చేశారే అనుకో, తల్లిదండ్రులు క్షమించరా? రాజులు ఒక్కొక్కసారి నేరం చేసేవారిని కూడా క్షమిస్తూ ఉంటారు కదా. మా భర్త ఈ కాళీయుడు నేరమే చేశాడు, అయినా క్షమించు, కరుణకు పుట్టినిల్లువు కదా నీవు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.